నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహాశ్రీ గారు. నమస్తే సార్. నమస్తే మా. సార్, మొన్న జగన్ గారు సుదీర్ఘమైన ప్రెస్ మీట్లో అన్న కామెంట్స్ అమరావతి గురించి ముఖ్యమైనవి. అందులో ఏంటంటే ఆయన అన్నది సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అన్నారు. అదైతే హైలీ ఇంపాసిబుల్ అని అందరికీ తెలిసింది. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ అది జరిగేది కాదు అంత ఈజీగా. మరి ఆయన ఎందుకు ఆ కామెంట్ చేశారో తెలియదు, కానీ దాన్ని పట్టుకుని మరి టీడీపీ అనుకూల మీడియా డెఫినెట్గా దాన్ని వైరల్ చేస్తుంది. దాని మీద రకరకాల డిబేట్లు పెడుతున్నారు. దాన్ని ఇప్పుడేమో అనేసిన తర్వాత దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం ఏదో వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. అసలు అమరావతి మీద ఏది వాస్తవం, ఏది వాస్తవం కాదు? అమరావతి మీద చంద్రబాబు నాయుడు గారు వరుసగా తప్పులు చేస్తున్నారు. ఎందుకు తప్పులు చేస్తున్నారంటే, మీరు ఇంతకుముందు చెప్పింది ఒకటి, ఇప్పుడు చేస్తున్నది ఒకటి. మీరు ఏం చెప్పారు? 50,000 ఎకరాలతో అమరావతి విశ్వనగరం అవుతుంది, దీంట్లో 10,000 ఎకరాలు మిగులుతుంది, ఆ 10,000 ఎకరాలు అమ్మితే వచ్చే డబ్బులతో అప్పులన్నీ తీరిపోతాయి. అప్పులు తీరిపోవడమే కాకుండా సెల్ఫ్ సస్టైన్డ్ సిటీగా మారుతుంది, రైతులకు లాభం చేకూరుతుంది, ఒక నగరం ఏర్పడుతుంది, గొప్ప రాజధాని తెలుగు వాళ్ళకు ఉంటుంది అన్నట్టుగా కదా మీరు చెప్పారు. కానీ మీరు చేసింది ఏమిటి? 14-19లో మీరు ఏం చేశారంటే అరకొర నిర్మాణాలతో ముగించేశారు. మీకు 5 ఏళ్ళు టైం ఉండిందంటే మీరు నిర్ణయం తీసుకోవడానికి ఒక 6 నెలలు 1 ఇయర్ పట్టింది అనుకున్నా, 4 ఏళ్ళు టైం ఉండింది. ఈ 4 ఏళ్ళ టైంలో మీరు కేవలం గ్రాఫిక్స్ చూపించేశారు, మ్యాపులు చూపించేశారు, సింగపూర్ కన్సార్టియం అన్నారు, అదన్నారు, ఇదన్నారు అని ఊదరగొట్టేసి పునాదులు, భవనాలు, అర్ధాంతర భవనాలు మిగిల్చి మీరు పదవిలో నుంచి దిగిపోయారు. జగన్ గారు వచ్చారు. జగన్ గారు వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన నిర్ణయాల మీద వచ్చే ప్రభుత్వాలు ఎంతో కొంత ముందుకు పోవాలి తప్ప వెనకడుగు వేయకూడదు. కానీ జగన్ గారు ఏం చేశారు? ఇది నా వల్ల కాదు, ఇంత పెద్ద ప్రాజెక్టుకి నేను డబ్బులు తేలేను, దీనికి 1,00,000 కోట్ల పైన అయితే నా దగ్గర ఎక్కడ ఉన్నాయి. ఆయన లెక్క ఏమిటంటే, ఎకరా డెవలప్ చేయడానికి 2 కోట్ల రూపాయలు అవుతాయి, 50,000 ఎకరాలకి 1,00,000 కోట్లు అవుతాయి, 1,00,000 కోట్ల డబ్బులు నేను తీసుకురాలేను కాబట్టి అది చంద్రబాబు నాయుడు గారి ప్రాజెక్టు, ఇంకా నాకు సంబంధం లేదన్నట్టుగా ఆయన వ్యవహరించారు. అమరావతి రైతులు ఉద్యమం చేశారు. ఉద్యమం చేసినప్పుడు తెలుగుదేశం వాళ్ళంతా దానికి అండగా ఉన్నారు. తటస్థులు, మేధావులు కూడా, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అంతా, అంటే పార్టీలతో నిమిత్తం లేని ప్రజలు కూడా అమరావతి రైతుల ఉద్యమాన్ని సమర్థించారు. ఎందుకు సమర్థించారంటే, వాళ్ళు పంట భూములు ఇచ్చుకొని, వాళ్ళకి ప్రభుత్వం ఏదనేది కాదు, వాళ్ళకి ఒక రైతు దగ్గర భూమి సమీకరిస్తే ఆ ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చారు. 5 ఏళ్ళు వాళ్ళకి అది జరగకపోగా ఈయన 5 ఏళ్ళు దాని గురించి ఊసెత్తుకోకుండా వదిలేశాడు. అంటే 10 ఏళ్ళు రైతులు ఉద్యమాలని అవని ఇవని రోడ్డుకెక్కి ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చేసిన తర్వాత తమ ఇబ్బందులు తీరుతాయని రైతులు అనుకున్నారు, అందరూ అనుకున్నారు. అమరావతి నిర్మాణానికి అప్పులు తెచ్చారు, నిర్మాణం వేగంగా జరుగుతూ ఉంది. కానీ రైతులకైతే న్యాయం జరగలేదు. ఆ రైతులకు న్యాయం జరగకపోగా మీరు 50,000 ఎకరాలకు ఇచ్చిన డ్రీమ్స్ అన్నీ, అంటే ఏదేదో చూపించారు కదా, గ్రాఫిక్స్ అన్నీ కూడా నిజం కాదని మీ నోటి నుంచే చెబుతూ, మున్సిపాలిటీకి మించి కాదయ్యా ఇది 50,000 ఎకరాలకి, మళ్ళీ ఇంకొక జనం నుంచి ఒక 16,666 ఎకరాలు సేకరిస్తాము, దానికి మళ్ళీ ప్రభుత్వ భూమి అంతా కలిపితే టోటల్గా ఆయన మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలు ఏదో రకంగా సమీకరించడానికి పూనుకున్నారు. అంటే మీరు చెప్పింది గతంలో మీరు ఏం చెప్పారో మీకే క్లారిటీ లేదు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి 19 నెలలు అయిన తర్వాత కూడా రైతులకు న్యాయం జరగకపోగా మళ్ళీ కొత్త రైతులను తీసుకొచ్చారు సీన్లోకి. ఈ నేపథ్యంలో మీరు ఏం చేస్తున్నారు? మీరు అమరావతి మీద ఒక అఖిలపక్షం ఏర్పాటు చేసి దాని మీద నిజానిజాలు ఎందుకు చెప్పరు? నిజంగా మీ వల్ల ఉపయోగంగా, ప్రజలకు ఉపయోగం జరుగుతూ ఉంది, అమరావతిని సమర్థించిన వాళ్ళు అందరూ కూడా ఈరోజు మీ వెంట ఉన్నారంటే డౌటే. చాలామంది చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా భూ సమీకరణను ఎత్తికి పెట్టుకుని 1,00,000 ఎకరాలు సమీకరిస్తే దానికి డెవలప్మెంట్కి 2,00,000 కోట్లు కావాలి. అంటే మీరు చెప్పే నిర్మాణాలు అవి ఇవి అన్ని లెక్కలేస్తే 2,00,000 కోట్లు దాటుతుంది. ఎక్కడి నుంచి తెస్తారు 2,00,000 కోట్లు? దగ్గర డబ్బులు ఉండాలి కదా మనకి. మీరు అమరావతి నగరం కడతాము, అద్భుతాలు చేస్తామంటున్నారు జనం, ఓకే, నాకేం అభ్యంతరం లేదు. కానీ 2,00,000 కోట్లతో దాన్ని మీరు ఎలా చేస్తారు? మీకు ఎప్పుడు దాని రిటర్న్స్ వస్తాయి? ఈలోగా దాని వడ్డీలు ఎంత, ఏంటి అనేది ఒక క్వశ్చన్. దీనికి ఎవరు సమాధానం చెప్పరు. టీడీపీ అనుకూల మీడియా ఏం చెప్తుందంటే, జగన్ వస్తే గొంతు నొక్కేస్తాడు, జగన్ వస్తే అమరావతిని చంపేస్తాడు, కాబట్టి మీరు తొందరగా నిర్మాణాలు పూర్తి చేయండి అనేసి ఆ ప్రాంతాల అమరావతి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ముఖ్యంగా వైసీపీకి వ్యతిరేకంగా, వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా ఉండేలా ఒక ప్రచారం మొదలుపెట్టింది. అంటే 29 నాటికి ఏం భవిష్యత్తు ఎవరికి తెలియదు.
ఇక వైసీపీ విషయానికి వద్దాం. వైసీపీ వాళ్ళకి ఒక అత్యంత కీలకమైన విషయం మీద ఒక విధానపరమైన నిర్ణయం కానీ విధానం కానీ లేకుండా మీరు ఎలా పార్టీ నడుపుతారు? జగన్ గారు ఏమన్నారు, అయ్యా భవిష్యత్తులో వాళ్ళ రైతులు మళ్ళీ నా గవర్నమెంట్ వచ్చినప్పుడు నన్ను అడగకుండా ఉండడానికి నేను ఇట్లా మాట్లాడినానని సమర్థించుకోవచ్చు. ఆయన ఏం చెప్పలేదు, మనం అర్థం చేసుకోవాలి. వైసీపీ మీడియాలో కానీ ఎక్కడా కూడా జగన్ గారి కామెంట్లు ప్రముఖంగా రాలేదు, అసలు వచ్చినట్టు కూడా గుర్తులేదు నాకు. వైసీపీ ముఖ్య నేతలంతా కూడా దాన్ని ఏదో కవర్ చేసుకోవడానికి ఏదో చేస్తున్నారు తప్ప ఇప్పటికీ కూడా అమరావతి మీద మీకు క్లారిటీ లేదు. ఇంకా మళ్ళీ విజయవాడ గుంటూరు మధ్య అభివృద్ధి చెందేది ఏదో అంటున్నారు మళ్ళీ. ఓకేనా? ఇన్ని వేల కోట్లు అమరావతి మీద చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టేసిన తర్వాత మీకు ఇప్పటికీ కూడా అమరావతి అనే దాని మీద ఒక విధానపరమైన నిర్ణయాన్ని మీరు ప్రకటించకుండా మేము ఒకవేళ 29లో వస్తే మేము అమరావతి రైతులకు ఈ రకంగా న్యాయం చేస్తాము, ఈ రకంగా ఈ నిర్మాణాలన్నీ కంప్లీట్ చేస్తాము, ఈ రకంగా మేము అమరావతిని గతంలో లాగా ముళ్ళ కంపలు పెరిగేలా చేయదలుచుకోలేదు అని చెప్పాలి కదా. ఇలా చెప్పకుండా మీరు పోయి ఓట్లు ఎట్లా అడుగుతారు? రేపు కృష్ణా గుంటూరు జిల్లాలో మీ నాయకులందరూ మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు? జగన్ గారు అమరావతిని చంపేస్తారయ్యా, మేమేదో అమరావతి వస్తే మేమేదో ఆశలు పెట్టుకున్నాం, ఒక నగరం ఏర్పడుతుంది, మాకేదో చాలా పరిశ్రమలు వస్తాయి, ఉపాధి ఏర్పడుతుంది అని వాళ్ళు అడిగారు అనుకోండి, మీరు ఏం సమాధానం చెప్తారు? మీ నాయకులు లేదు మేము అమరావతిని మాకు ఆ ఉద్దేశం లేదు అని చెప్తారా? మీరు కాదు కదా చెప్పాల్సింది, జగన్ గారిని చెప్పండి అంటారు. లేదా మీ పార్టీ ఒక విధాన నిర్ణయాన్ని మీ పార్టీ ముఖ్య నేతలంతా సమావేశమై ఇదిగో వైసీపీ ఇలా ఆలోచిస్తూ ఉంది, ఇది అమరావతి మీద వైసీపీ స్టాండ్ అని చెప్పండి. అది చెప్పరు. రాజధాని విషయం మీద కీలకమైన ఏం చేయాలో చెప్పకుండా మీరు ఆ 2 జిల్లాల్లో ఎలా ఓట్లు అడుగుతారు? రేపు అంత కీలకమైన 2 జిల్లాల్లో ప్రజలు మీకు ఎందుకు ఓట్లు వేయాలి? మళ్ళీ మీరు అమరావతిలో ముళ్ళకంపలే పెంచేది నిజమైతే మీకు ఎందుకు ఓట్లు వేయాలి? ఇదేనా ఒకరు వస్తే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టేది, ఒకరు వస్తే పాడు పెట్టేది? ఏం ప్రజల డబ్బుకి ఎవరికి బాధ్యత లేదా? ప్రజల డబ్బు అంటే అంత చులకనైపోయిందా ప్రజల డబ్బు అంటే? అంతే. అది ఏం తక్కువ ఏమన్నా పోనీ 100, 10, 20 లక్షల కోట్లు. 1,00,000 కోట్లది. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేలోగా అంటే 29లో ఎవరు వస్తారనేది కదా నా పాయింట్. ఆయన డెడ్ లైన్ అయితే 29 కదా. నెక్స్ట్ ఆయన రావచ్చు, రాకపోవచ్చు. కానీ 29 నాటికి ఆయన దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు పెడతాడు కదా. మరి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి సుమారుగా మోస్తరుగా పూర్తి అవుతుంది. అప్పటికి వీళ్ళు కరెక్ట్గా చేస్తే అయిపోవచ్చేమో. చేస్తారో లేదో తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఆ పని చేయకుండా మళ్ళీ ఎన్టీఆర్ విగ్రహం పెడతామని 1,750 కోట్లు, అంతర్జాతీయ విమానాశ్రయంగా పెడతామని 2,000 ఎకరాల సేకరణ, స్పోర్ట్స్ సిటీ పెడతామని ఇట్లా ఏంటో చేస్తున్నారు వాళ్ళు. ముందు భవన నిర్మాణాలు పూర్తి చేసి దానికి ఒక కొలిక్కి తేండి, రైతులకు ప్లాట్లు ఇవ్వండి, రైతులకు న్యాయం చేయండి అని ఎవరైనా అడిగితే వీళ్ళు అభివృద్ధి నిరోధకులు, అమరావతి విధ్వంసకులు అని స్టార్ట్ అవుతారు. ఒక అఖిలపక్షం పెట్టండి అన్ని పార్టీలు. మీరు అన్ని పార్టీలు ఏ పార్టీని మీరు విశ్వసనీయతలోకి తీసుకోకుండా మీరు ఒక్కరే ఒకే నిర్ణయాలు తీసుకుని ఎలా చేస్తారు? ప్రజలందరూ ఉన్నారు కదా. ఎప్పుడో ఒక 15 సంవత్సరాల క్రితం ఈ మాట అఖిలపక్షం సమావేశాలు మాటలు వినింది. ఎప్పటి నుంచో ఆపేశారు. ఇప్పుడు ఎవరు నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళే డిక్టేటర్లు, అధికారంలో ఉంటే వాళ్ళే డిక్టేటర్లు, వాళ్ళు ఏమైనా చేస్తారు. పోయినసారి ఈయన ₹1,00,000 నిర్మించిన మీడియా సెంటర్ కూల్చేసి ఒక క్షణంలో. అది ప్రజల డబ్బు కదా, ₹1,00,000 ప్రజల డబ్బు ఎందుకు మీరు కూల్చేయడం? దాన్ని ఇంకో దానికి వాడుకోండి. ఏమి అమరావతిలో ఉన్న అన్ని అక్రమ నిర్మాణాలు కూల్చేశారా మీరు తర్వాత 5 ఏళ్లలో? ఏమి చేయలేదు కదా. మరి ఎందుకు ఆ మీడియా సెంటర్ మీద మీకు అంత కక్ష? ఎవరు అందరూ అట్లే ఉన్నారు, ఎవరికి తక్కువ లేరు. అయితే మొత్తానికైతే ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. టీ తాగినా, కాఫీ తాగినా, పప్పు ఉప్పు కొనుక్కున్నా ట్యాక్సులు కట్టేసి వాళ్ళ ప్రభుత్వానికి సమర్పిస్తాం. స్థలం కొనుక్కుంటే దాని రిజిస్ట్రేషన్ ఫీజు కడతాము, బండి కొనుక్కుంటే దానికి ట్యాక్సులు కడతాము. కానీ వాళ్ళు మాత్రం ప్రజల డబ్బు అంటే ఇచ్చిన అవతల భరేస్తారు. వాళ్ళకి ప్రజల డబ్బు అంటే ఉప్పు పప్పుతో కూడా సమానం కాదు వాళ్ళకి. అదేదో చాలా ఎక్కువ చెప్పారు సార్, 99 పైసలే పూచిక పుల్లతో అన్ని ఎకరాలు 99 పైసలకి ఇస్తారు. ఏమైనా చేస్తారు. వాళ్ళ డబ్బు కాదు కదా, వాళ్ళ డబ్బు అయితే ఇస్తారా? ఎవరు ఎందుకు ఇస్తారు? సో నాయకులు నిర్ణయాలు ఏమన్నా తీసుకుంటున్నప్పుడు ప్రజలు కూడా వీటి గురించి కాస్త విజ్ఞత ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు, అడుగుతారు అని ఒక స్టెప్ వేస్తే బాగానే ఉంటుంది. కానీ అమరావతి మీద జగన్ గారి మీద దుమారము పూసి ఆయన్ని విమర్శించి ఆయన అమరావతిని హత్య చేస్తాడు, అమరావతిని పీక నులుముతాడు అనేది దానికంటే మీరు ఈ 3.5 ఏళ్లలో మీరు ఏం చేస్తారో అది చెప్పండి. ఈ 3.5 ఏళ్లలో ఇంకో 1,00,000 కోట్లు అప్పు చేయబోతున్నారా? ఇట్లనే అమరావతిని సాగదీసి ప్రజాధనం అంతా తీసుకుపోయి ఖర్చు పెడుతూ ఉంటారా? ఏం చేయబోతున్నారో అది చెప్పండి. అది చెప్పకుండా వైసీపీని విమర్శిస్తూ జగన్ వస్తే విధ్వంసకుడు అని మీరు భయపెట్టినంత కాలము ప్రజలు మిమ్మల్ని నమ్మకుండా ఆయన్నే ఎక్కువ నమ్మే అవకాశాలు ఉన్నాయి.
జగన్ గారు కూడా ఒక నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో ఒకటి చెప్పారు. అది ఇంగ్లీష్‌లో మాత్రమే చెప్పిన సంభాషణ అంతా. కానీ అందులో ఆయన చెప్పింది ఏంటంటే, ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అమరావతి అనేది. ఇయర్స్ జరుగుతూనే ఉంటది. ఎన్నేళ్ళైనా అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. కాబట్టి దాని గురించి నేను చెప్పిన అభ్యంతరాలు అవే అన్నట్లు ఒక చోట చెప్పారు. కానీ ఆ! ఒక మాజీ ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఒక కీలకమైన రెండే పార్టీలు కదా ఆంధ్రప్రదేశ్లో ఉండేది, టీడీపీ వర్సెస్ వైసీపీ. సరే, జనసేన టీడీపీ కూటమిలో ఉంటుంది. ఆయన ఒక విధానపరమైన స్పష్టమైన ఆలోచన నిర్ణయం చెప్పకుండా అమరావతి మీద ఈసారి ఎన్నికలకు పోలేడు ఆయన. ఆయన ప్రజలకేం వ్యతిరేకం కాదు. అక్కడ ఒక భూదందా జరుగుతుందా, లేకపోతే రియల్ ఎస్టేట్ జరుగుతుందా, ఆ పేరుతో చంద్రబాబు నాయుడు గారు చేసేదానికి ఆయన వ్యతిరేకము. ప్రజలకి అలా కాదు అనుకోరు అన్న కదా. విషయం అర్థం కాదు అది అంతే. టీడీపీ అనుకూల మీడియా ఏమీ లేని దాన్ని భూతద్దంలో చూపిస్తారు. ఉమ్. మీరు నేరుగా భూతద్దమే అందిస్తే వాళ్ళకు కుదురుతుందా? ఉమ్. కాబట్టి భూతద్దం అందియొద్దండి వాళ్ళకి. రైట్. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.